సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆహార వ్యామోహం గురించి తెలుసుకుందాం. కొన్ని పదార్థాల మీదకు పదే పదే మనసు మళ్ళడం మనం తీసుకుంటున్న ఆహారంలో పోషక లోపానికి సంకేతం. మనందరం సాధారణంగా ఎదుర్కొనే 7 రకాల ఫుడ్ క్రేవింగ్స్, వాటికి కారణమైన విటమిన్ లోపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాక్లెట్లు తినాలనిపిస్తే మెగ్నీషియం తగ్గిందని అర్థం. కండరాలు, నాడుల పనితీరుకు, రక్తంలోని చక్కెర నియంత్రణకు, ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. కాబట్టి చాక్లెట్ తినాలనిపించినప్పుడు మెగ్నీషియం సమృద్ధిగా దొరికే ఆకుకూరలు, నట్స్, సీడ్స్ తింటూ ఉండాలి. తీపి పదార్థాలు. తీపి తినాలనే యావకు కారణం క్రోమియం లోపం. క్రోమియం రక్తంలోని చక్కెర మోతాదుల నియంత్రణకు తోడ్పడుతుంది. ఈ ఖనిజ లవణం లోపిస్తే ఆ లోటును వెంటనే భర్తీ చేసుకోవడం కోసం శరీరం తీపి తినాలనే కోరికను పెంచుతుంది. కాబట్టి క్రోమియం సమృద్ధిగా దొరికే బ్రొకోలీ, ద్రాక్ష, బంగాళదుంపలు, వెల్లుల్లి, లేత మాంసం తింటూ ఉండాలి. ఉప్పు. మన ఆహారం ద్వారా సరిపడా ఉప్పు అందుతూనే ఉంటుంది. అయినా కొన్నిసార్లు సాల్టీ స్నాక్స్ మీదకు మనసు మళ్ళుతూ ఉంటుంది. ఇది సోడియం లోపానికి సూచన. మరీ ముఖ్యంగా ఎక్కువగా చెమటను కోల్పోతూ ఉండేవాళ్ళు లేదా కొన్ని రకాల మందులను తీసుకుంటున్న వాళ్లలో ఈ లక్షణం సర్వసాధారణం. శరీరంలో ద్రవాలను నిలిపి ఉంచడానికి నాడీ పనితీరుకు సోడియం అవసరం. అయితే ఉప్పు తినాలని అనిపించినప్పుడు చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ఎంచుకోకుండా ఆలివ్స్, భోజనంలో సముద్రపు ఉప్పును కలుపుకోవడం ఆరోగ్యకరం. చీజ్ లేదా ఇతరత్రా పాల ఉత్పత్తుల మీదకు మనసు మళ్ళుతూ ఉంటే కాల్షియం లోపంగా భావించాలి. ఎముకల ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు, నాడీ సంకేత ప్రసారాలకు కాల్షియం అవసరం. కాబట్టి పాలు, పెరుగు, చీజ్ లేదా సోయా, టోపు, బాదం, ఆకుకూరలను ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి. మాంసం. రక్తలేమికి గురైన వాళ్లకు మాంసం తినాలనిపిస్తుంది. ఇందుకు కారణం ఐరన్ లోపం. వృక్షాధారిత ఆహారం తినేవాళ్ళు, మహిళలు, పిల్లల్లో ఐరన్ లోపం ఎక్కువ. ఈ లోపాన్ని భర్తీ చేయడం కోసం మాంసాహారం మీదే ఆధారపడవలసిన అవసరం లేదు. పప్పులు, చిక్కుళ్ళు, పాలకూరల్లో కూడా ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. అయితే ఐరన్ సమృద్ధిగా దొరికే పదార్థాలకు విటమిన్ సిని కూడా జోడించినప్పుడే శరీరం ఐరన్ను సమర్థంగా శోషించుకోగలుగుతుంది. కార్బ్స్. బ్రెడ్, పాస్తాల మీదకు మనసు మళ్ళితే కార్బ్స్ క్రేవింగ్గా భావించాలి. కొన్ని సందర్భాల్లో సెరటోనిన్ లోపంలో కూడా ఇదే లక్షణం కనిపిస్తుంది. పిండి పదార్థాలు తినడం వల్ల భావోద్వేగాలతో సంబంధం ఉండే సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ విడుదల పెరుగుతుంది. ఇలా కార్బ్స్ తినడం మనసు తేలికపడినా శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరిపోతూ ఉంటాయి. కాబట్టి సెరటోనిన్ మోతాదును పెంచే సంక్లిష్టమైన పిండి పదార్థాలతో కూడిన పండ్లు, కూరగాయలు, దుంపలు తినాలి. ఈరోజు మనం ఆహార వ్యామోహం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.